శ్రీ గురుభ్యో నమః. ప్రేమజ్యోతి మాస్టర్ ఈకే గారి ఆధ్యాత్మిక ప్రస్థానములోని విశేషములను మనకు చక్కగా అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా అన్వేషణ అనే అధ్యాయములో మనము ఉన్నాము. ఈ అధ్యాయంలో ముందుగా మాస్టర్ సివివి గారి యోగము ఏమిటి, అందులోకి మాస్టర్ ఈకే గారి ప్రవేశము ఎలా జరిగింది ఇచ్చారండి. అది క్రితం ఎపిసోడ్లో చెప్పుకున్నాము. ఆ తర్వాత రచయిత చెప్తున్నారు, ఇదే సమయమున వీరి జీవిత ప్రవాహంలో ఒక కొత్త ఉపనది సంగమించింది. అదే దివ్యజ్ఞానము అనే దివ్య స్రవంతి. గుంటూరు దివ్యజ్ఞాన సమాజ గ్రంథాలయం నుంచి హెచ్పి బ్లావెట్స్కీ గారు రచించిన ది సీక్రెట్ డాక్ట్రిన్ గుప్త విద్య అనే గ్రంథము వీరిని ఆకర్షించింది. దాన్ని చదవటం మొదలు పెడితే అవగాహన కాలేదు. ఒకనాటి రాత్రి టిఫిన్ చేయటానికి హోటల్కు పోతూ ఉంటే బ్రాడీపేట 2వ లైనులో ఒక అపరిచిత వ్యక్తి టీ పించమని అడిగాడు. టీ పుచ్చుకొని తిరిగి వస్తూ చిత్రమైన సంభాషణ చేశాడు. దాంట్లో వారికి కావలసిన ఉపదేశపూర్వకమైన సూచన అందించాడు. వారి మధ్య సంభాషణ ఇలా సాగింది. ఆర్ యూ రీడింగ్ సీక్రెట్ డాక్ట్రిన్? ఆయన అడిగాడు. ఎస్ సార్, ఐఎమ్ ట్రయింగ్ టు రీడ్ ఇట్. వారు వినయంగా సమాధానమిచ్చారు. రీడ్, బిగిన్ విత్ ది చాప్టర్ హోలీ ఆఫ్ ది హోలీస్. యూ విల్ అండర్స్టాండ్ ది బుక్ బెటర్. అంటే ఈ సీక్రెట్ డాక్ట్రిన్ అనేటువంటి ఈ గ్రంథంలో మొదటి చాప్టర్తో బిగిన్ చేయకుండా హోలీ ఆఫ్ ది హోలీస్ అనే చాప్టర్ ఉంటుంది, ఆ చాప్టర్తో బిగిన్ చేయమని చెప్పారటండి. అంటే ఈ చాప్టరు ఆ గ్రంథంలో ఎక్కడో మధ్యలో ఉంటుంది. సహజంగా మొట్టమొదటి అధ్యాయం ఏదో దాంతో మనం ప్రారంభిస్తాం కదండి ఒక పుస్తకం చదివేటప్పుడు. అలా కాదు, ఆ అధ్యాయం ముందు చదువు అని చెప్పారటండి. అంటే ఒక విచిత్ర వ్యక్తి కనిపించారు అని ఆయన గురించి మనము విశిష్ట యోగి అనే గ్రంథంలో కూడా చెప్పుకున్నామండి ఆల్రెడీ. ఆ సన్నివేశాన్ని ఇక్కడ మళ్ళీ ఇస్తున్నారు ఈ గ్రంథంలో కూడా. ఆయన కొన్ని అడుగులు ముందుకు వేసి ఆగి రీడ్ భగవద్గీత అన్నారు. సర్, ఐ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ ఇట్ అన్నారు మాస్టర్ గారు. నో, అగైన్ రీడ్ భగవద్గీత అంటూ తనదోవన తాను సాగిపోయారు. అతి సామాన్యంగా ఉన్న ఆ నూతన వ్యక్తి సాధారణ దుస్తులు ధరించి ఉన్నారు. జేబు దగ్గర సిరామరక ఉన్నదట. ఆయన నవ్వుతుంటే పిట్టలు అరచినట్లు ఉండేదట. ఆ రోజు నుంచి మాస్టర్ గారికి ఆ వ్యక్తితో సంబంధము ఏర్పడినది. మాస్టర్ గారి ప్రధాన జీవిత సన్నివేశాలలో ఆయన సహాయ సహకారాలు అందించారట అని రచయిత ఇక్కడ మళ్ళీ ఆ రాత్రి ఏం జరిగింది ఇస్తున్నారండి. ఆ రాత్రి ఆ విచిత్ర వ్యక్తి సూచన పైన భగవద్గీత చదవటం ప్రారంభించారు. అంతవరకు ఆయనకు అర్థమైనది వేరు, ఆ రాత్రి అర్థమైన భగవద్గీత వేరు. అర్థతాత్పర్యాలు, వ్యాకరణ విశేషాలు, పాండిత్యం, వీటికి బదులుగా అనుభూతి ఆయనలో నిండిపోయింది. కృష్ణుడు, అర్జునుడు, సంజయుడు వెలుగులుగా కన్నుల ముందు గోచరించారు. అప్పటి స్థితి నిద్ర కాదు, మెలకువ కాదు. అది ఒక అనిర్వచనీయమైన స్పర్శ. ఆనాడు కలిగిన అనుభూతియే, దర్శనమే నేటి వరకు మాస్టర్ గారి నుంచి ఉపదేశాలుగా, ఉపన్యాసాలుగా వెలువడినది. సీక్రెట్ డాక్ట్రిన్ చదవటం మొదలుపెట్టారు. కొంతసేపటికి గది అంతా మంచుపొర క్రమ్మినట్లు అయింది. గోపురాలు, దేవాలయాలు, విగ్రహాలు, పర్వతాలు, గుహలు, సెలయేళ్ళు, ఈజిప్టులోని పిరమిడ్లు, ఎవరో తలపాగాలు ధరించిన వ్యక్తులు కొందరు కనిపించారు.
అంటే కొందరు వారింటికి అక్కడ మాస్టర్ చదువుకుంటున్నటువంటి ఆ ప్రదేశానికి వారింట్లో అక్కడికి వచ్చేసేటండి. ఈ విధంగా దివ్య జ్ఞాన వాంగ్మయంలోని ప్రణాళిక అంతా దర్శనమిచ్చినది. దివ్య జ్ఞానము వారెరిగిన మాస్టర్స్ అనబడు పరమ గురువుల పరంపర, వారి కార్యక్రమములు, భూమిపై జీవుల పరిణామముతో వారికి గల సంబంధము, బ్లావట్స్కీతో మాస్టర్స్కు గల సంబంధము బోధపడినది. జగద్గురు మైత్రేయులు, మాస్టర్ మోరియా, కుతుహూమి, జ్వాల్కూల్, సెరాఫిస్, జీసస్ అనువారు దివ్యజ్ఞాన పరంపరలో పరమ గురువులు. వారు ముక్తజీవులై సంకల్పమున ఆయా దేశకాలములందు భిన్న వ్యక్తులుగా దేహము ధరించుచు యావత్ భూమి జీవులకు సంబంధించిన ఆధ్యాత్మిక పురోభివృద్ధికి, సృష్టి పరిణామ సహకారమునకు, జాతి కర్మలను క్షాళనమొనరించుటకు కృషి చేయుచుందురు. శంబళ గ్రామము, కలాపగుహలు అనబడు 2 రహస్య ప్రదేశములు వీరి సృజనాత్మక కృషికి కేంద్రములు. వారి పథకమునకు మాస్టరు సివివి గారి పథకమునకును అవినాభావ సంబంధము ఉన్నది. ఈ సంబంధమే బ్లావట్స్కీ మూలమున ఏర్పడి విస్తరించినది. ఈ విధమైన సమన్వయము నా అంతఃకరణములో జరుగుచుండగా మాస్టరు గారి ప్రేయరు నిరంతరము సాగుచున్నది అని ఎవరన్నారండి? మాస్టర్ ఈకే గారు అంటున్నారు. ఈ దశలోనే మిహిరా అనే ఆధ్యాత్మిక జ్యోతిష మాసపత్రికను ఒక మిత్రుడు స్థాపించి మాస్టర్ గారికి సంపాదకత్వ బాధ్యతను అప్పగించారు. దానిలో వారు అనేకానేక అంశాల మీద అద్భుతమైన వ్యాస పరంపర అందించారు. ఆ రోజుల్లో గుంటూరులో పూజ్య స్వామీజీ చిన్మయానంద హళ్ళు ఫెళ్ళుగా ఉపన్యాసాలు ఇచ్చేవారు. సోదరులు డాక్టర్ రామనాథ శాస్త్రి మాస్టరు గారికి ఒక చిత్రమైన అభ్యర్థన చేశాడు. ద్వయమంత్ర పద్మసదనులైన తమరు ఆ మలయాళ భగవతి స్వామితో సంభాషిస్తుంటే నయనానందం చేసుకోవాలని ఉంది అన్నారటండి. అంటే మలయాళ భగవతి స్వామి వారితో మీరు కనుక సంభాషిస్తూ ఉంటే చూడాలని ఉంది అన్నారట డాక్టర్ ధారా రామనాథ శాస్త్రి గారు. ఇంకేం మరునాడే బయలుదేరి వెళ్ళాం. కబురు చేస్తే లోపలికి రమ్మన్నారు. పూజ్య స్వామీజీ మమ్మల్ని సాదరంగా తనకు సహజమైన అట్టహాసం, అంటే బాయిస్ట్రస్ లాఫ్ అంటారు కదండి, అంటే పెద్దగా ఉత్సాహంగా నవ్వటం, దాంతో ఆహ్వానించారటండి. మాస్టర్ గారు మిహిరా పత్రిక సంచికలను సగౌరవంగా అందజేశారు. స్వామీజీ వాటిని కొంతసేపు పరిశీలించి చిత్రంగా పెదవి విరిచి వెంటనే నవ్వుతూ డైల్యూట్, డెకరేట్, బ్యూటిఫై అన్నారు. అంటే ఒక్కొక్క సంచికలో అంత విషయము వద్దని, పత్రికను ముచ్చటగా అందంగా కంటికి ఇంపుగా ముద్రించమని వారి తాత్పర్యం. సరస సంభాషణ కొంతసేపు సాగింది. ది డాక్టర్స్ ఆర్ గోయింగ్ టు కట్ అన్ ఇన్నోసెంట్ మ్యాన్స్ నోస్ అంటూ తనకు జరగబోయే ఆపరేషన్ గురించి చమత్కరించారు. ట్రై హోమియో సార్ అన్నాను నేను. అప్పటికి మాస్టర్ గారు హోమియోలోకి దిగలేదు. సోడా గ్యాసులాగా ఫ్యూ అంటూ స్వామీజీ దీర్ఘంగా నవ్వారు. ఆ నవ్వులో హోమియో కూడా వైద్యమేనా అన్న హేళన, అయినా చెప్పినందుకు కృతజ్ఞత, నాకేం పర్వాలేదు అన్న ధైర్యము ప్రతిధ్వనించాయి. బయటకు రాగానే మాస్టర్ గారు అన్నారు, నాట్యావధానానికి పనికొచ్చే అభినయ రహస్యాలు శాస్త్రి స్వామీజీ దగ్గర నేర్చుకోవాలి అన్నారటండి మాస్టరు. ఈ విషయం ఎందుకు మనవి చేశానంటే, ఇదే పత్రికను అడయార్లో చదివిన బెల్జియం దివ్యజ్ఞాన సాధకుడు యోగి హుటాహుటి గుంటూరు బయలుదేరి వచ్చారు. ఆయనే ఆల్బర్ట్ సెసీ. ఆయన మాస్టర్ గారిని కలుసుకొనటం,
పరమగురువుల ప్రణాళిక అయిన ప్రాక్పశ్చిమ సమన్వయానికి నాంది అయింది. హిందూ మతముపై కన్నా వేద ధర్మముపై మాకు విశ్వాసము ఎక్కువ. వేదమును పూజించు వారికన్నా వివరించువారు మాకు పూజ్యులు అని మాస్టర్ గారు అన్నారు. నేను థియోసఫిస్టును కాగలిగాను గనుక హిందువును కాకుండా రక్షించబడితిని అని ఒక జన్మదిన సందేశంలో నిర్మోహమాటంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. మనది సనాతన ధర్మమని, వేద ధర్మమని, భారతీయ ధర్మమని చెబుతూ హిందూ అనే మాట పాశ్చాత్యుల విశ్వామిత్ర సృష్టి అని తరచూ హెచ్చరిక చేసేవారు అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. తర్వాతి ఎపిసోడ్లో కృష్ణ చేతన అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.